Dhanik Bharat Educational Institutions, Inter IIT JEE NEET, admission opened. Dhanik Bharat Educational Institutions, Inter IIT JEE NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా సైనస్తో బాధపడుతూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో సైనస్ శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. శస్త్రచికిత్స తరువాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. తాను త్వరగా కోలుకోవాలని ఆయన కూడా ఆకాంక్షించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి నారా లోకేష్ తదితరులందరూ కూడా పరామర్శించడము, ఆయన త్వరగా కోలుకోవాలని వేడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించారు. అందరూ కూడా కోరుకున్నారనమాట. అంతవరకు అది మామూలు చిన్న శస్త్రచికిత్స. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఆ శస్త్రచికిత్స జరగడము అనేది చాలామంది కొంత బాధ. వాళ్ళ నాయకుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. ఇక ముఖ్యమంత్రి మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. అదంతా కూడా మంచి విషయమే. అయితే ఇక్కడ ఒకటే అంట, మొన్నటి వరకు కూడా అంటే గత నెల రోజుల క్రితం వరకు కూడా జనసేన పార్టీలో కొనసాగిన అడ్వకేట్ రజనీ ఇటీవల కొన్ని అంశాలు అంటే అంబటి రాంబాబు గారి ఇంటిపై జరిగిన దాడి విషయంలో కొద్దిగా డిఫర్ అయ్యి ఆవిడ పార్టీకి దూరం కావడం జరిగింది. మరి రజనీ గారు అయితే ఒకటే అనమాట, పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్సతో ఆయన సైనస్ శస్త్రచికిత్స సాధారణంగా చలికాలంలో చేసుకుంటారు, ఎండాకాలంలో చేసుకోరు. తమిళనాడు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేయించుకున్నారన్నట్టుగా మాట్లాడారు. దీనిపై జనసేన కార్యకర్తలు నాయకులంతా కూడా రజనీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు, ఆమెను ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే దీనిపై రజనీ గారు ఏం మాట్లాడతారో అని తెలుసుకోవడానికి అడ్వకేట్ రజనీ గారు మనకు గుంటూరు నుంచి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే రజనీ గారు. నాగరాజ్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. మీ అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎనలేని ప్రేమ అభిమానం. అన్న 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 మా పవన్ అన్న అంటారంట అందరూ కూడా. ఆయనలో పవర్ స్టార్స్ మీరు ఒక అన్నం చూశారనమాట. అలాంటి మీ అన్నకు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, మొన్నటి వరకు అన్న 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 అభిమానించిన మీరు, ఆయన సైనస్ అంటే ఆయన ముక్కు ఆపరేషన్ చేసుకుంటే మీరు కనీసం పరామర్శించడమో లేదంటే ఎలా ఉన్నారు అన్న ఎలా ఉన్నారని కనుక్కోవడమో చేయాలి. కానీ సైనస్ శస్త్రచికిత్స ఎండాకాలంలో చేసుకోరు, చలికాలం చేసుకుంటారు, తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి వస్తుందని ఇలా చేసుకున్నట్టుగా మాట్లాడారనమాట. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు మీరు అసలుకి చెప్పండి? అన్న మీద ప్రేమ అయిపోయింది, అన్న మీద ప్రేమ చచ్చిపోయిందా బయటికి రాగానే? సార్ అన్న కోలుకోవాలని ప్రార్థిస్తాం, అన్న ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాం. కానీ ఇప్పుడు నేను అన్న మాట ఏంటంటే, ఈ శస్త్రచికిత్స ఇప్పుడు జరిగి చాలా మంచిదైంది అన్న. అంటే ఎప్పుడో చలికాలంలో జరగాల్సిన ఏదైతే చికిత్స ఇప్పుడు జరిగి ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకోవడం చాలా మంచిదైంది. ఎండాకాలం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ మీటింగ్ లో కూడా దగ్గుతూ చాలా అనారోగ్య ఇబ్బందితోనే మాట్లాడుతూ ఆయన చాలా మాటలు మాట్లాడారు. ఆయన మాటల్లో నేను గనక సరిగా పని చేయలేకపోతే పక్కన పడేయండి నన్ను హార్ట్ చిప్ లాగా అని కూడా మాట్లాడారు. చాలా నలిగిపోతున్నాను అని కూడా మాట్లాడారు. 2 చోట్ల ఓడిపోయినప్పుడే నలగని నా అన్న డిప్యూటీ సీఎం హోదాలో 3 శాఖల మంత్రిగా ఉండి ఎందుకు నలుగుతున్నాడు? ఎవరి వల్ల నలుగుతున్నాడు? ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకం. ఇప్పుడు నేనేమన్నానంటే, ఓ అంది హే ఓ తుఫానీ హే అంటూ మహారాష్ట్ర ఎలక్షన్ కి, పూణే ఎలక్షన్ లో ప్రచారంలో అన్నిటికీ వాడినారే, అదే మాదిరిగా ఈ రోజు అన్న ఆరోగ్యంగా ఉంటే, అన్నకి ఈ సర్జరీ లేకపోయి ఉంటే కేరళలో, చెన్నైలో, వెస్ట్ బెంగాల్లో తిప్పి ఉండేవాళ్ళు కదా. అదృష్టం ఈ టైంలో ఈ సర్జరీ జరగబట్టి అన్న ప్రశాంతంగా ఏసీ రూమ్ లో పడుకున్నాడు. అదే లేకపోతే ఎండాకాలం ఎండకి వాడి పడేసే వాళ్ళు సెంట్రల్ బీజేపీ. అంటే మీ అన్న ఏసీ రూమ్ లో ఉండాలని కోరుకుంటున్నారా? మీరు ఎండల్లో మలమలా మాడిపోవాలని కోరుకుంటున్నారా? అది జన సైనికులను అడగండి సార్. అవసరానికి వాడుకుంటున్న వాళ్ళు అన్ని చోట్ల ప్రచారానికి తిప్పుతున్నారు. మనకి, మన పార్టీకి, మన పార్టీ బలోపేతానికి ఎవడు ఉపయోగపడేవాడు లేడు అని అక్కడ టీడీపీ కోవర్ట్లుగా ఉండి నన్ను తిడుతున్న వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను నాన్నని తిట్టలా. నాన్న ఈ టైంలో రెస్ట్ తీసుకోవడం మంచిది. 15 రోజులు వాళ్ళ కోసం పంచాయతీ ఎన్నికలకు ఆటికి ఇటుకి తిరగబడలేదు. నువ్వు అట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటేనే లోకేష్ గారు పని చేసుకుంటున్నారు, పక్క దేశాలకు వెళ్ళి కంపెనీలు తెచ్చుకుంటున్నారు. నేను పరిశ్రమలు తీసుకురాలేకపోయాను, బాధపడకన్నా. నువ్వు అట్లా కుర్చీ వేసుకుని కూర్చుంటే వాళ్ళకి పని కల్పించినావు. నువ్వు పక్కకు తప్పుకుంటే జగన్ గారు గాల్లో లేపుతారు, వాళ్ళకి పని ఉండదు. పాపం వాళ్ళకి పని ఉండదు.
సో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆయన పని చెయ్యాలనుకుంటే చేస్తారు. 2014-19 ఎన్నికల్లో తెలుసు ఆయనకి మీ గురించి, ఆయన గురించి కూడా మీకు తెలుసు. ఆయన దగ్గరుండి గెలిపించారు, తేడా పడిన రోజు తాట తీసి ఎండబెట్టారు. అదే ఆయన. అదే రకంగా ఇప్పుడు ఆయనకి భాష బాగా వచ్చు, మద్రాసు పుట్టి పెరిగిన ఏరియా లాగా. అంతకుముందు తెలుగు ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండేది కదా, సో ఆయనకి భాష బాగా వచ్చు, చాలా మంది కూడా తెలుసు. అంతకు ముందు మీటింగ్ పెట్టినప్పుడు కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా 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 వస్తారు. కానీ ఎందుకు వెళ్ళాలా? వెళ్ళి ఏం తిట్టాలి విజయ్ని? తనతో పాటు సహనటుడు కదా, తిట్టడం అన్నకి ఇష్టం లేదు. అందులోనూ ఏ ఎండకి ఆ గొడుగు బట్టి ఊసర వెళ్లి రంగులు మార్చేంత చంద్రబాబు గారి లాగా గొప్పగా నటించడం పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు. వాళ్ళు ఏదైనా డైలాగ్స్ చెప్తే ఈయన చెప్పాలేమో సినిమాల్లో. ఇక్కడ మనసు చంపుకుని విజయ్ని తిట్టలేడు, స్టాలిన్ ని తిట్టలేరు, లేకపోతే ఇంకొకళ్ళని పొగడలేరు. అందులోనూ మీరు గమనిస్తే జనసేన సభ్యత్వాలు ఈ మధ్య కేరళలో బిగినాయి, చెన్నైలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ టైంలో అక్కడికి వెళ్ళి ఆయన ఒకవేళ ప్రచారానికి వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని బీజేపీని పొగుడుతారా? అక్కడ జనసేన సభ్యత్వం రజనీ గారికి ఏమైనా చిప్పు దొబ్బింది అంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధే కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఈ రోజుకి 76 ఏళ్ల వయసులో కూడా ఆయన ఒక నవ యువకుడిలా పరుగులు పెడుతూ ఎండ అనక వేడి అనుకుంటా తిరుగుతూ ఆయన ప్రజల మధ్య ఉంటున్నారే. ఆయనను పట్టుకొని ఏ ఎండక గొడుగు పట్టేవారు, ఊసర వెళ్ళి రాజకీయాలు అని అనడము కరెక్టా? రజనీ గారికి చిప్పు దొబ్బిందా అంటున్నారు, మీరేమంటారు? అలాంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించచ్చా మీరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు వల్ల కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతోందంటే చంద్రబాబు నాయుడు వల్ల కాదా అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా రజనీ గారు? చంద్రబాబు నాయుడు గారు రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇంకా పుట్టి ఉండరేమో. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే ఆధారపూర్వకంగా కరెక్ట్ సార్. కేటీఆర్ గారు కూడా ఒక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి చంద్రబాబు గారిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక పేషెంట్ అడిగినారట, ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు అనుకుంటాండి, నాకు బాగా గుర్తు. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా అతను పేషెంట్ కి చెప్తున్నాడంట, నేనే మొత్తం అదంతా కట్టించిందంతా నేనే అంటే. ఆ పేషెంట్ అంటున్నాడంట, అట్లా అనమాకయ్య బాబు, మొన్నే నన్ను తీసుకొచ్చి ఇక్కడ లోపల వేసారు, ఇంకా బిళ్ళలు వేసుకుంటున్నా, నువ్వు అట్లంటే నిన్ను కూడా అక్కడే పడుకోబెడతారు, నా పక్క బెడ్డే నీది అవుతుంది అని అన్నారట. అంటే దీన్ని విమర్శాత్మకంగా కేసీఆర్ అన్నారు సార్, అది ఓకే సరే, రజనీ గారికి చిప్పు దొబ్బిందా అనుకున్నాం. కానీ అదే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అనుకుంటా కదా ముఖ్యమంత్రి, కత్తి ఇట్లే పట్టుకొని, ఇదే కత్తి పట్టుకొని ఈ చంద్రబాబు గారు ఇట్టే నుంచున్నారండి. ఆయన్ని మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజ్ తో కూడా పోల్చడం నాకు ఇష్టం లేదు, అట్టే కత్తి పట్టుకున్నారు. ఈ పక్కన మమతా బెనర్జీ గారు, ఈ పక్కన రాహుల్ గాంధీ గారు, గెటప్ సీన్ లో గెటప్ అయిపోయా. మళ్ళీ స్టాలిన్ లేనిదే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేనిదే స్టాలిన్ లేదంటూ ఆయన పొగిడినారు. మరి కర్మ కాకపోతే ఆయన దరిద్రం ఎలా ఉంటుందంటే తెలుసా సార్, నెత్తిన రూపాయి పెడితే పావలా కూడా చల్లడయ్యా మీ పవన్ కళ్యాణ్ అన్నవాడే, పవన్ కళ్యాణ్ లేనిదే, నా పక్కన పవన్ కళ్యాణ్ లేనిదే గెలవలేడు అనే దౌర్భాగ్య పరిస్థితికి ఆయనకే పట్టింది సార్. ఎవరినైతే ఎక్కువ తిడతామో అది ఎక్కువ తిట్టిన ఆయన పొగడాల్సి వచ్చింది, ఆయన కర్మ. అదే బీజేపీ అమిత్ షా గారి మీద రాళ్లు వేసుకుంటున్నాయనే, అమిత్ షా గారు లేకపోతే ఈ రోజు లేవు అనే పరిస్థితుల్లో మళ్ళీ ఆయనే పొగడాలి. ఈ దుస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదండి. ఇప్పుడు టీడీపీకి పవన్ కళ్యాణ్ తో పనుందంటారా? ఇప్పుడు అంటే నారా లోకేష్ గారే ఒక మంచి యువగలం తర్వాత ఒక మంచి జనాకర్షణ కలిగిన నాయకుడిగా తయారైపోయాడు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి ఇంత జనాకర్షణ పొందిన నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ ఉండగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి అవసరం టీడీపీకి ఉంటుందంటారా? సార్ మొన్న మధ్య ఏదో అంగన్వాడీ స్కూల్కి వెళ్తే ఒక అంగన్వాడీ ఆయమ్మకో టీచర్ అమ్మకో నాకు తెలియదు సార్, ఆవిడకి చెప్తున్నాడు, నేను నారా లోకేష్ నమ్మా, నేను విద్యాశాఖ మంత్రి అంటే, ఆహా అవునా అయ్యా అనింది. బాగా ఒడివడిగా తడిగా అందరికి తెలుసు అంటారు, పాప ఆవిడికి తెలియదు. సరే ఇక్కడ అంటే పోనీలే కొద్ది గొప్ప తెలుసు, అన్ని ఫ్లెక్సీలు పెద్ద కట్టేస్తారు కదా. మీరు అట్లా చెన్నైలోకి పోయి ఉండాల్సింది, చెన్నైకో లేకపోతే కేరళకు ఇంకో చడుకో. హూ ఆర్ యూ అంటారు. మనం అతను అదేదో మన దీపక్ రెడ్డి అన్న కనుక పోల్చాడు చూడండి ఒక పెద్ద ఛానల్లో, ఆ ఛానల్లో పోల్చినప్పుడు హూ ఇస్ లోకేష్ అన్నాడు చూడండి. అట్లా ఉంటది పరిస్థితి. మరీ జాకీ లేసి లేపకూడదు సార్. ఒకటి లోకేష్ గారు యువగలం తర్వాత పరిణితి చెందారు, తన రాజకీయంగా ఎంతో ఎత్తుకెదిగారు లోకేష్ గారు అని అందరూ అంటున్న విషయమే కదా ఇది. ఈరోజు లోకేష్ గారిని చూడండి, అసలుకి ఆయన సమ్మిట్లు చూడండి, అసలుకి ఇండస్ట్రీస్ని ఏపీకి తీసుకురావడంలో కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసే విషయాలలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా సింగిల్ విండోలో వాళ్ళకి అనుమతి ఇప్పించడంలో కావచ్చు, లోకేష్ గారు చాలా దూకుడుగానే ఉన్నారు కదా. రాజకీయంగా కూడా ఆయన ఒక పేపర్ కూడా ఇలా పేపర్ పెట్టుకోకుండా కూడా ఆయన మాట్లాడుతున్నారు కదా.
చాలా మైక్ పట్టుకుంటే మైక్ దింపకుండా మాట్లాడగలుగుతున్నారు ఆయన. అసలు పేపర్ కూడా చూడడం లేదు ఆయన. మరి అలాంటి వ్యక్తిని మీరు తక్కువ చేస్తారు. ఇప్పుడు టీడీపీకైనా ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు కదా ఈరోజు లోకేష్ గారు. అదొకే. కాకపోతే ఇక్కడ 2029కి యువగళ నాయకుడు లోకేష్ సీఎం అని ఈ పదాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లి మీరు దమ్ముంటే ఎలక్షన్ చేయండి. మీకు దమ్ముంటే ఎలక్షన్ చేయండి. కూటమి రండి, పవన్ కళ్యాణ్ గారితో సహా మేము ఓపెన్ ఛాలెంజ్. 2029కి చేస్తే ఏమవుతుంది రజనీ గారు? చేస్తే ఏమవుతుంది? నమస్కారం సభకి నమస్కారం అనే పరిస్థితిలో ఉంటది సార్. ఏదైనా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒకరిద్దరు వ్యతిరేకంగా చేస్తే కూటమికి వచ్చే నష్టం ఏముంది? కూటమి ఉంటది సార్. ఇలాంటి ఒకరిద్దరు ఊకదంపుడు బెదిరింపులకంతా కూటమి భయపడుతుందా? అబ్బే అస్సలు తగ్గేదేలే. నేను చెప్పిన డైలాగ్ యాస్టీస్ చెప్పమనండి. 2029కి లోకేష్ సీఎం బరాబర్ చెప్తారండి, బరాబర్ చెప్తారు. మీకేమైనా ఇబ్బందా, భయమా మళ్ళా చెప్తారేమో అని? అంటే మళ్ళా కూటమి కలిసి వస్తే మీ జగనన్న సీఎం కాలేడని మీకేమైనా భయమా? సార్ మా జగన్ అన్న అనకండి, జగన్ గారు అంతే. పవన్ అన్న కాదు, ఆ పవన్ అన్నకు దూరమైన చెల్లి రజనీ గారు జగనన్నకు దగ్గర కావాలని ఏమన్నా ఆతృత పడుతున్నారేమో. ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా వైసీపీలో ఉన్నారు కదా, మళ్ళా ఆ అన్నను వీడి ఈ అన్నకు దగ్గర కావాలని ఈ చెల్లి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? ఇందులో భాగంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? సార్ నేను జగన్ గారిని ఎందుకు హైలైట్ చేస్తానంటే, జగన్ అనేవాడు వస్తే సప్త సముద్రాలు దాటిన లాక్కొస్తాడని ఎందుకు చెప్తానంటే, జగన్ అనేవాడు వస్తే జరిగే అరాచకాన్ని ఆపగలిగిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడ్డుంటేనే జగన్ అనేవాడు రాకుండా ఉంటాడు. పవన్ అనేవాడు పక్కకు తప్పుకున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసంతృప్తితో ఉన్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకాలండే సైన్యం ఒక్క అడుగు వెనకేసినా జగన్ గారు గాల్లో లేపుతారు. టీడీపీని గాల్లో లేపకుండా ఆపగలిగిన సమర్థుడు పవన్ కళ్యాణ్. కూటమి ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. పవన్ అనేవాడు ఉంటే చాలు. అన్న మీద ఎంత ప్రేమ ఉంది కదా. అన్న శస్త్రచికిత్స గురించి మీరు మాట్లాడడము తప్పు. దాని మీద జన సైనికులు గుర్రుమంటున్నారు. మరి జన సైనికులకు ఏం సమాధానం చెప్తారు మీరు? జన సైనికులకి ఏం సమాధానం చెప్తామంటే, మీ గుర్రు టీడీపీ వాటాలు ఇచ్చే దగ్గర తెచ్చుకోండి మీ గుర్రు. అదే రకంగా రేపు పంచాయతీ ఎన్నికల్లో తెచ్చుకోండి మీ గుర్రు. అదే మాదిరిగా ట్రాన్స్ఫర్లు చేయకుండా ఆపేస్తున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు మాట చల్లట్లేదు. మీకు ఒక విషయం తెలుసా? ఏదన్నా తప్పు చేసినప్పుడు ఎవరన్నా అంటారు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారయ్యా, వాళ్ళ తప్పులు ఇప్పుడు బయటికి రావు అంటారు. అవునా? ఈ పదం విన్నారు కదా. కానీ 21 మంది ఎమ్మెల్యేల మీద భయంకరమైన ట్రోలింగ్స్, భయంకరమైన కబ్జాలు, లేకపోతే ఇంకొక ఇష్యూస్ ప్రభుత్వంలో మేముండగా ఎందుకు వస్తున్నాయి స్వామి? ఇది జగన్ గారు చేయలేరే, ఆయన వల్ల కాదు కదా, మరి ఎందుకు వస్తున్నాయి? ఎవరు తెస్తున్నారు? అంటే కూటమిలో ఉంటూ కాలకేయండి ఎదుర్కోవచ్చు, కానీ కట్టప్పని ఎలా ఎదుర్కొంటాం స్వామి? కట్టప్పని ఎలా ఎదుర్కొంటాం? కూటమిలో ఉంటూ జనసేన ఎమ్మెల్యే ఎలా అంటూ మా గురించి మాతో ఉంటూ మా వల్ల గెలిచి మా వల్ల బయటకు వచ్చి మా వల్ల ముఖ్యమంత్రి ఈ రోజు మా ఎమ్మెల్యేలు పనికి రాకుండా పోయారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారి కాన్స్టిట్యూన్సీ లో ఇన్ఛార్జిని పెట్టి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పిలవకుండానే పచ్చకండావాలు కప్పుకున్నారా? ఈ పచ్చకండావాలు పంచాయతీ ఎన్నికల్లో ఏమైంది గత ప్రభుత్వంలో? ఇవన్నీ మాకు కోపం వస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారు మీ పక్కనుంటే గెలవరు. పవన్ కళ్యాణ్ గారు సంతృప్తిగా ఉండాలి. ఆయన సైన్యం ఆయన వెళ్ళంటే ఉండాలి. అది గెలుపు. సైన్యం దాటి తట్టుకుంటారా? మీరు చెప్తే ఆ సైన్యం ఉంటదా? ఆ సైన్యం అంతా ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నాం. లేదు, ఆయన ఒకవేళ చంద్రబాబు గారు అనుభవజ్ఞులు కాబట్టి సీఎం అంటారు. మరి లోకేష్ ఎక్కడి నుంచి వస్తారు? లోకేష్ గారు సీఎం ఎలా అవుతారు? ముందు మా అన్న అవ్వాలా, మా అన్న తర్వాత ఆయన అవ్వమనండి, క్యూ లైన్ ని పాటించమనండి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. వాళ్ళు కూడా అంత ధైర్యం చేసి మీరు చెప్పినట్టు పాపం చెప్పరు సార్. వాళ్ళకి తెలుసు లోటుపాట్లు. వాళ్ళకంటే ఎక్కువ అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారికి తెలుసు, లోకేష్ సీఎం అంటే వేసేవాడు కూడా వెయ్యడు. ప్రజలు చూసుకుంటారు కదా. మీరెందుకు క్యూ పాటించమని చెప్పండి, మా అన్న తర్వాత లోకేష్ సీఎం కావాలని. అది ప్రజలు చూసుకుంటారు. సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రజల ఆకాంక్ష. అది లోకేష్ గారిని సీఎంగా చూడాలనుకుంటే లోకేష్ గారిని ఆయన సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే ప్రజలు ఓట్లేస్తారు. లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే వస్తారు. ఇద్దరు కాకుండా చంద్రబాబు నాయుడు గారు 2029లో కూడా సీఎం అభ్యర్థిగానే ఎన్నికల్లోకి రావచ్చు కదా. ఏంటి ఆయనకే అప్పుడే అంత వయసు అయిపోయిందా? హ్యాపీగా ఎంత చలాకీగా ఒక కుర్రాడిలా తిరుగుతున్నాడు కదా ఆయన. ఎలా మాట్లాడుతున్నాడు చూస్తున్నారు కదా మీరు. చూసి ఓర్వలేకపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత చలాకీగా, ఇంత చురుగ్గా, ఇంత హుషారుగా, ఇంత వేగంగా ఎలా పరిగెడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు.
మైక్ పట్టుకుంటే పేపర్ చేత పట్టుకోకుండా బుక్క తిప్పకుండా ఎలా మాట్లాడుతున్నారని చూసి మీకేమైనా కంటగింపుగా ఉందా, ఈర్ష్యగా ఉందా? రజనీ గారు చెప్పండి, కడుపు మంటగా ఉందా? చంద్రబాబు నాయుడు గారు 2029లో సీఎం అభ్యర్థిగా వస్తారు, మీకేమైనా ఇబ్బందా? మీ జగనన్న మళ్ళా సీఎం కాడని? ఒకటి సార్, చెన్నై ప్రచారంలో వచ్చి రాని భాషలో కష్టపడి ఆయన పడుతున్న తపన దీనికోసం కేంద్రాన్ని ఇంప్రెస్ చేసుకుంటే, కేంద్రం లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తుందో, లేకపోతే కేంద్రంలో ఆయనకి ఏదైనా ఒక మంత్రి పదవి కేంద్ర శాఖలో, లేకపోతే ఇందాక ఎవరో చెప్పినట్టుగా ఉప ప్రధాని లాంటివి వస్తాయని ఒక తాపత్రయం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే ఎవరిని ఇంప్రెస్ చేయబడలా, ఎవరిని ఇంప్రెస్ చేయడు. వాళ్లే పవన్ కళ్యాణ్ గారిని ఓ అంది హే, ఓ తుఫానీ హే అని సెంటర్ లో వాళ్ళు వస్తారు. పవన్ అనే వాళ్ళు లేకపోతే మేము ముందుకు నడవలేము అంటూ ఈయన సీఎం అవుతాడు. ఒక వ్యక్తి సెంటర్ లో పిఎం అవ్వాలన్నా, రాష్ట్రంలో సీఎం అవ్వాలన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తోడు ఉండాలి. కానీ ఉట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తి తోడు ఉంటే సరిపోతుందా? ఆయన సైన్యం ఉండాలి. ఆయన సైన్యం ఆయన సంతృప్తిగా ఉంటేనే ఎన్నికల్లో గాని 2029లో గాని ముందుకు వెళ్తుంది. ఒకవేళ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అన్నారు అనుకోండి, సరే పొద్దుగూకులు ఆయనే ముఖ్యమంత్రి అయిందన్న ఒక 2 ఏళ్ళన్నా మీరు తీసుకోండి అన్న అట్టయితేనే చేస్తాం. పొద్దుగూకులు ఆయనే ముఖ్యమంత్రి అయితే మేము మిమ్మల్ని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తాం? మీకు అనుభవం వచ్చేసింది పంచాయతీలో. మీ కాపులు అనుకుంటారా? కాదు, అన్ని మీ కాపులు అనుకుంటారా, అనుకోగలరా? మీ కాపులు అనుకోగలరా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని మీ కాపులకు ఆకాంక్ష ఉందా? సార్ ఈ రోజు పాపం మా కాపులే లేకపోతే ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి కూడా వచ్చి ఉండేవాడు కాదు సార్. ఈ రోజు కాపులు పెద్దన్న పాత్ర పోషించి ఆయన చెప్పినట్టు చేస్తూ, వాళ్ళు జీవితంలో సైకిల్ గుర్తుకి ఓటైన వాళ్ళు, ఏ రోజు ఆ జెండా పట్టని ఎంతో మంది నా ప్రజారాజ్యం నుంచి వచ్చిన సైన్యం అంతా ఈ రోజు ఆయన నోటి మాట కోసం మా కులపోడు స్థాయిలో చూసుకుందాం. ఇవాళ వాళ్ళు అవుతారు, నెక్స్ట్ ఈయనగా సీఎం. ఇప్పుడు నన్ను ఎంతమంది ఏమన్నా అంటారేమో, ఏమంటారు తెలుసు, మనం గమ్మునుండమ్మా, ఆయన వ్యూహం ఆయనకుంది, ఇవాళ కాకపోతే రేపు ఆయన సీఎం చేయరేంటి, ఆయన సీఎం చేయకపోతే మేము ఊరుకుంటామా, మేమేం చేయాలో మాకు తెలుసు అంటారు. సార్ నువ్వు కామ్గా ఉండమ్మా, ఆయనకి ఏదో ఉపయోగం ఉంది, ఖచ్చితంగా ఆయన సీఎం అవుతాడు అంటారు. ఆయన ఎవరు? రామ్ తాలూరి గారిని నేను కలిసిన రోజు కూడా ఆయన నేనేం అడిగానంటే, నాకు ఆ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి నేను అడగలేదండి. ఆయన అడగని కావాలంటే, సార్ ఆయన ఎప్పుడు సీఎం అవుతారు సార్ పొద్దుగూకులు ఆ 29 మళ్ళీ 15 ఏళ్ళు ఆయన సీఎం అయితే ఇన్నెప్పుడు మేము చూస్తాం సార్ 15 ఏళ్ళు లెక్కేసుకోండి, ఇప్పుడు ఆయన వయసు లెక్కేసుకోండి, ఆయన 55 ఏళ్ళు అనుకోండి, 55 + 15 ఎంత? అప్పటికి సీఎం అవ్వడం ఏంటి సార్? మంచి యువ వయసులో సీఎం అవ్వాలి కదా. ఇక చాలండి, 5 ఏళ్ళు ఆయన ఇచ్చాడు కదా, తర్వాత ఈయన అవ్వమనండి. ఓకే సరే, లోకేష్ గారు సీఎం అవుతారేమో, కూటమి బద్దలైపోతుంది, ఈ విషయం కూడా అన్నకి చెప్పండి, మేము చెప్పామని చెప్పండి, మేము ఆయన యాక్సెప్ట్ చెయ్యం, పెద్ద ఆయన యాక్సెప్ట్ చేస్తాం, పోనీలేని తర్వాత ఈయన అవ్వాల్సిందే సార్. ఇది మా మాటగా కాదు, కాపుల మాటగా ఆయనకి చెప్పండి సార్ అని రామ్ తాలూరి గారికి స్వయంగా నేను చెప్తే ఆయన నాతో అన్నమాట, అలా ఏం ఉండదులే రజనీ గారు, ఏదో అంటుంటారు, ఆ పొద్దుగూకులు అవతలుడికి ముఖ్యమంత్రి ఇస్తారా ఏంటి, ఆయన వ్యూహం ఏదో ఆయనకుంటుందని స్వయంగా నాతో ఆయన చెప్పినమాట. ఓకే సార్, అట్లయితే ఓకే, ఆయన వ్యూహం ఏదో ఆయన పెట్టుకోండి, పొద్దుగూకులు అవతలుడికి ఇస్తే మా వాళ్ళు ఊరుకోరు సార్, ఆయన సీఎం గా చూడాలని చాలా మంది 75, 85, 90 ఏళ్ళోడు కూడా అవుతాడా ముఖ్యమంత్రి, అవుతాడే స్వామి ఈసారి చేసేస్తాం, పొద్దుగూకులు ఆ పెద్దనేంటి అనుభవం వచ్చేసింది, పంచాయతీ శాఖ నెంబర్ 1 చేసేసినాడు, అయిపోతాడు, ఇక చూద్దాం, అందరం రెడీగా ఉన్నాం సార్. సో ఇది పబ్లిక్ టాక్ సార్, పబ్లిక్ టాక్, కాపుల టాక్. మీ కాపులు చేస్తారా అంటే మా కాపులే చేసేది. పోతా మా కాపుల్లో ఒకటి సీఎం అయ్యాడు, దాంట్లో నా పాత్ర ఉంది, మా వాళ్ళ పాత్ర ఉందని మేము కూడా చెప్పుకోవాలి కదా సార్. అది లోపలుండి చేస్తే ఏమి, బయట నుండి చేస్తే ఏమి? 21 సీట్లు ఇచ్చారు. మీ కాపుల ఆకాంక్ష నెరవేరుతుందా లేదనేది చూద్దాం 2029లో. ఫైనల్ గా చెప్పండి, అంటే సైనస్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకుంటే మీరేదో అది ఇప్పుడు చేయించుకున్నారు కదా అన్న హ్యాపీగా ఉన్నాడు, లేకపోతే చెన్నైకో కేరళకో ఇబ్బంది పడేవాడు, చలికాలంలో చేసుకుంటే అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వెన్నునొప్పి కూడా ఉంది, వెన్నునొప్పి శస్త్రచికిత్స కూడా త్వరలో జరగచ్చు అంటున్నారు. అది ఎప్పుడు చేసుకుంటే బాగుంటుందో మీలాంటి వారు సెలవిస్తే బాగుంటుందేమో కదా పవన్ కళ్యాణ్ గారికి. ఓకే సార్, ఆ సలహా నన్ను అడిగారు కాబట్టి నేను ఎప్పుడు ఇస్తానంటే, అన్న 21 సీట్ల నుంచి 61 సీట్లు ఇస్తే మనం పని చేద్దాం. 61 ఇవ్వకుండా 21లో కూడా మళ్ళీ వాళ్ళే, ఏది మొన్నట్లాగా మళ్ళీ వాళ్ళే ఇస్తే వద్దన్నా, ఈసారి శస్త్రచికిత్స 2029 ఎలక్షన్ టయానికి మీరు అమెరికాకి వెళ్ళి చేసుకోండి. వచ్చేటప్పటికి ఒక పార్టీ భూస్థాపితం అయిపోతుంది, ఒక పార్టీ ముఖ్యమంత్రి అయిపోతాడు, నెక్స్ట్ టైం మనకు ఖచ్చితమైన ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కొట్టుకుని ఒకళ్ళు మిగులుతారు, ఆ ఒకళ్ళతో మనం పోరాడదాం, ముగ్గురుతో మనం ఏడకు పోరాడతాం. సో 2029 అంటే మెయిన్ ఎలక్షన్స్ అండి, మెయిన్ ఎలక్షన్స్ కి 61 సీట్లు ఇవ్వకపోతే, 60 పైగా సీట్లు ఇవ్వకపోతే అప్పుడు వెన్ను శస్త్రచికిత్స అమెరికాలో చేసుకోండి. మనమేంటో తెలిసిద్ది, మన విలువేంటో తెలిసిద్ది. 60 సీట్లు ఇచ్చారో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా 3 ఏళ్ళన్నా చేస్తానన్నారో అది ఓపెన్ గా చెప్తే అప్పుడు మేము కూడా వచ్చి పనిచేస్తామన్నా. మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఫస్ట్ టైమే ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ 29కే ప్రమాణ స్వీకారం మీరే చేయాలి, అప్పుడు అవ్వండి.
అప్పుడు మాట్లాడి, లేకపోతే మళ్ళీ మీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని జరగాల్సిన చికిత్సలు ఇక్కడ చేయాల్సినవి చాలా పెండింగ్ ఉన్నట్టున్నాయి. వాళ్ళ చికిత్సలు వాళ్ళు చేసుకుంటారు. మీరు హ్యాపీగా రికవరీ అవ్వండి. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని తప్పనట్ల, మీరు ఈ శస్త్రచికిత్స చేసుకోవడం వల్ల, ఇప్పుడు చేయించుకోవడం వల్ల కేరళలో జనసేన బలోపేతం అవుతుంది. కర్ణాటకలో లేకపోతే మన మద్రాసులో ఎంతమంది కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో సభ్యత్వాలు తీసుకున్నారో నాకు తెలుసు అన్న, దగ్గరుండి మేము చేసినామన్నా. సో అక్కడ బలోపేతం అవుతుంది. ఈ టైంలో చేపించుకోవడం వల్ల ప్రశాంతంగా ఎండకి రెస్ట్ తీసుకున్నారు. పెద్ద ఆయన మాత్రం పాపం వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయిగా, మోడీ గారిని ఇంప్రెస్ చేయకపోతే అవదు మరి. సో అందుకని వాళ్ళు వెళ్ళారు. వచ్చి రాని పాపం తమిళ భాషలో అదిదా ఇదిదా ఇందా 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 అనుకుంటా ఆయన పడ్డాడు. ఆయన బాధ మనకు ఎందుకన్నా, మన గమ్మున ఇట్లా కుర్చీలో కాలేసుకుని కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఎంతో మందికి పని కల్పించిన వాడు అవుతావు. వాళ్ళ పనులలో ప్రావీణ్యులు అవుతున్నారు, పరిశ్రమలు తెస్తున్నారు. నీ వల్ల వాళ్ళు పని చేసుకుంటున్నారు. నువ్వు అట్ట కూర్చో. కాపుల ఓటింగ్ ఏంటో చూపిస్తారు, కాపుల సత్తా ఏంటో చూపిస్తారు. ఈ రోజు నీ కోసం పని చేసిన కాపులు నువ్వు సీఎం అవుతానంటేనే చేసినారు. తర్వాత అయినా అవ్వాలా, పొద్దుగూకులు అవతరాడు సీఎం అవుతానంటే చేయరన్న. అందుకని కొంచెం డిమాండ్స్ అడిగి మీరు ఓపెన్ గా అడగండి. 60 సీట్లు ఓపెన్, ఒకటే మీరు అన్నారు ఒక మాట, ఆయన 2029కి వెళ్ళి ఒకవేళ అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకుంటే ఆయన వచ్చే లోపల ఒక పార్టీ భూస్థాపితమైంటది, ఒక పార్టీ ముఖ్యమంత్రి అయింటారు అని చెప్పు కదా. ఏ పార్టీ భూస్థాపితము, ఎవరు ముఖ్యమంత్రి అయి ఉంటారు అనుకుంటున్నారు మీరు? అది జగమెరిగిన సత్యం సార్, నాకైతే తెలియదు సార్. ఆ సత్యం మీకు తెలియకుండానే అలాంటి కామెంట్ చేస్తున్నారా? ఆ సత్యాన్ని గ్రహించకుండానే, ఆ సత్యం తెలియకుండానే రజనీ గారు నిగూఢంగా ఇలా మాట్లాడుతున్నారు అంటున్నా? ఏమో సార్, అంటే చాలా మంది భూస్థాపితం చేస్తారంటే చంద్రబాబు గారు ఏ పార్టీని భూస్థాపితం చేస్తారు? చంద్రబాబు గారు అనేవారు, జగన్ నా పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పాడు, అది నేను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు అని ఆయన ఓపెన్ టాక్ ఉంటుంది సార్. పుట్టించిన దేవుడు వల్ల కానిదంటూ ఏమీ లేదు అంటూ ఒక్కసారి నాకు ఆ దేవుడు గురించి గొప్పతనం కదా, అందుకని గుర్తించింది సార్. పుట్టిన దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు, జగన్ నీ పార్టీని అధపాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. అదే చేశారు కదా, మళ్ళీ ఇంకెవరు చేస్తారు? అవును సార్, ఆయన తొక్కాలనుకున్నాడే తొక్కాడు, ఆయన వద్దనుకుంటే అవదు. ఆయన తొక్కాలనుకున్నాడు కాబట్టి తొక్కాడు. కానీ ఆయన వైసీపీని భూస్థాపితం చేద్దామని చేసినాడేమో కానీ ఆటోమేటిక్ గా మా కర్మ కాకపోతే జనసేన కూడా అట్టే పడుంది సార్. అంటే జనసేనని పైకి లేపాలి, వైసీపీని భూస్థాపితం చేయాలి, కానీ జనసేన పైకి లేకపోయిన పరిస్థితి అయింది. జనసేన ఇంకా 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 అధపాతాళాన్ని తొక్కేస్తుంది కూటమిలో ఉండేటటువంటి కట్టప్పలు. మరి మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ప్రజారాజ్యం నుంచి జెండా మోసిన వాళ్ళు. జనసేన కాదు, ఇప్పుడు మీరు ఏ సేన కాదు, ఉత్త సేన, మీరు అడ్వకేట్ మాత్రమే. మీకెందుకు బాధ? హైకోర్టుకు పోయామా, కేసు తీసుకున్నామా, ఫీజు వచ్చిందా, హ్యాపీగా ఉన్నామా అనే కదా. ఏ సేన కానప్పుడు మీకెందుకు బాధ? అప్పుడంటే సేనలో ఒకరు మీరు. సార్ మాట్లాడేటప్పుడు మా ఓడు సార్, మా అన్న సార్, అంతే, మా రక్తం సార్. మా కులపులో ఒక్కడన్నా ముఖ్యమంత్రి అవ్వాలి, కులమైనంత మాత్రం రక్తం ఒకటే అయిపోతుందా? మీ రక్తమా అంటే తండ్రి రక్తము, ఒక వంశం అయితే మా రక్తం అనవచ్చు, కాపులైనంత మాత్రం మీ రక్తం అయిపోతుందా? ఎందుకంటే ఇట్లా మాట్లాడతారు? మరి మా రక్తము అనేది, మా రక్తం ఎలా అంటారండి? మీ కుటుంబం కాదు, మీ వంశం కాదు, కాపులు అంతే. కాపు అయితే కాపులందరికీ ఒకటే రక్తం ఉంటుందా అండి? ఏంటి రజనీ గారు ఇంత కులపిచ్చి మీకు? ఓకే, శ్రీకృష్ణ దేవరాయలు బిరుదాంకితుడు పవన్ కళ్యాణ్ ఎలా అయ్యాడు? శ్రీకృష్ణుల రక్తం ఏమన్నా పవన్ కళ్యాణ్ లో పారిందా? ఒకే కులమని మఠాధిపతిలో పీఠాధిపతిలో కూడా ఆయనకు ఆ బిరుదిచ్చింది మీదంతా ఒకే రక్తం అయ్యా, శ్రీకృష్ణ దేవరాయలు రక్తం అయ్యా. నువ్వు కాపుల్లో అదేంటో ఒక పెద్ద పదవి కూడా ఇచ్చినారు, అదేంటి మీకు తెలుసు కదా నాగరాజు గారు, ఒకసారి చెప్పండి. శ్రీకృష్ణ దేవరాయలు బిరుదాంకితుడు అని అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అప్పుడు నాకు తెలియదు కానీ అప్పుడు మఠాధిపతో పీఠాధిపతో అన్నారు, అయ్యా మీదంతా ఒకటే రక్తం అయ్యా అని అప్పుడు అన్నారు సార్. అందుకని ఆ పదం బాగా గుర్తే మనందరం. అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఆనాడు రాయలు ఎలా ఉన్నారో ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఉన్నారు, అభివృద్ధిని మంచిని ఆకాంక్షిస్తున్నారు, మంచిని కోరుకుంటారని వచ్చి ఉండొచ్చు కదా. దానికి రక్తానికి సంబంధం ఏంది? మా రక్తం అంతా ఒకటి అని ఎలా అంటారు మీరు? అలా అప్పుడు అదే పీఠాధిపతులు చంద్రబాబు గారికి ఇచ్చి ఉండాలి ఆ బిరుదు. ఎందుకంటే ఆయన 5-4 ఏళ్ళు అంటే 30 years 40 years ఇండస్ట్రీలో ఆయన కదా అనుభోగ్యుడు, సుపరిపాలన అందించింది ఆయన కదా అని మీరు అనుకుంటే ఆ బిరుదు ఆయనకి ఇవ్వాలి కదా. చంద్రబాబు కలేస్తారండి, కాపులు మీరు ఓన్ చేసుకుంటున్నారు కదా. శ్రీకృష్ణ దేవరాయలు మా తాత మా ముత్తాతని కాపులు ఓన్ చేసుకుంటున్నారు కదా. అప్పుడు కాపు సామాజిక చెందిన పవన్ కళ్యాణ్కి ఇస్తారు తప్పితే చంద్రబాబుకి ఎందుకు ఇస్తారండి?
మరి సరే సరే సార్ గమ్మునండి సార్. అందరిది ఒకటే రక్తం, అది శ్రీకృష్ణదేవరాయ రక్తం, కాపులందరూ ఒకటే, మేమందరూ రంగా గారి రక్త వారసులం అనుకుంటా మాట్లాడతారు కదా సార్. సరే సార్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ కోపం, ఆ పౌరుషం అన్ని పోగొట్టుకోవడమే మా కర్మ ఏంటో సార్. ఇప్పుడు చూడండి, రజనీ కొంచెం ఓర్పుగా ఉంటే రజనీ జనసేనలో బాగా ఉండేది, మీకు కూడా తెలుసు కదా. కానీ రజనీ ఎందుకు ఓర్పుగా ఉండదు? రజనీ ఎందుకు తొక్కల ప్రశ్నలన్నీ సంధించింది? రజనీ ఎందుకు తిట్లు తింటుంది? రజనీ ఎందుకంటే ఆవేశపూరితమైనటువంటి రక్తం. మీ రక్తం ఏ గ్రూప్ అండి? మీ రక్తం ఏ గ్రూపు? ఏ పాజిటివ్ సార్, ఏమన్నా కావాలా? మరి అన్నది పవన్ అన్నది ఏ గ్రూప్ కనుక్కున్నారా? ఏ గ్రూపో నాకు తెలియదు కానీ మా మరి అందరిది ఒకటే రకం, అందరిది ఒకటే రక్తమైనప్పుడు అందరిది ఎర్ర రక్తమే కానీ గ్రూపులు తేడా ఉంటాయి. ఏ బి సార్ మాలో ఆవేశం ఉండబట్టే ఈ రోజు రజనీ ఎన్నో పోగొట్టుకుంటుంది. అదే ఆలోచన ఉండేన రక్తం అయి ఉంటేనా ఈ పార్టీకి ఎవరు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేస్తే చేసుకోండి అయ్యా, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మాకెందుకు, భూములు ఇస్తే తీసుకోండి, రైతులవి మాకెందుకు, కమ్మని వాళ్ళు కాకపోతే రేపు వచ్చే పదవులని గమ్మని కూర్చునేదాన్ని సార్. ఎందుకు ఇలా నోరేసుకుని పడిపోతా, ఎందుకు ఇలా ఆవేశపడతా, ఎందుకు ఇలా ప్రశ్నిస్తా, ఎందుకు ఇలా అవసరమైతే ప్రాణాలకు తెగిస్తానంట, అది నా రక్తం. కానీ పవన్ అన్న చెల్లి రజనీకి కొంత తిక్కుంది కానీ ఆ తిక్కకి లెక్క లేకుండా పోతుంది అనిపిస్తుంది అనమాట కొంతమందికి. అవును సార్, ఆ రోజు అడిగినా ఈ రోజు అడిగినా ఏ రోజు అడిగినా రంగా గారి పక్కన ఒక విగ్రహం తప్ప రజని ఏ పదవులు ఆశించదు. రాజకీయాలు నాకొద్దు, ఉద్యమాలు నాకు కావాలి, నేను ఉద్యమంలో ప్రత్యేకం, అందుకే అమరావతి ఉద్యమంలో కూర్చున్నాను సార్. నాకేదో అక్కడ ఒక ఎకరం భూమి లేదు, ఒక గజం సెంటు కూడా భూమి లేదు సార్, కానీ ఉద్యమం అంటే నాకు ఇష్టం. అరే ఎవరో పోరాడుతున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా కూర్చుందాం అనుకున్నాను సార్. రేపటి రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంటున్నారట, అక్కడ కూడా నేనే ఉంటాను సార్. లేకపోతే భూములు ఇవ్వడంలో వ్యతిరేకిస్తున్నారు సార్, ఎక్కడైనా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జన సైనికులు మీ పైన సీరియస్ గా ఉన్నారు. మీరు చేసిన కామెంట్స్ అలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి శస్త్రచికిత్స గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏమండి సార్? ఖచ్చితంగా సార్, జన సైనికులు ఆయన పక్కనుండి ఆయన ఏం మంచి చేస్తారో నాకైతే తెలియదు కానీ ఆయన నుంచి దూరంగా ఉన్నప్పటికీ ఆయనకి 61 సీట్లు వచ్చేలాగా 2029లో ఆయన సీఎం అవడంలో మా పాత్ర కీలకంగా ఉండేలాగా ఖచ్చితంగా ఒకవేళ అన్ని సీట్లు ఇవ్వకపోతే నువ్వు వెళ్ళి బెడ్ రెస్ట్ లో ఉండన్నా, వాళ్ళు తన్నుకుంటారు, ఒక్కళ్ళు మిగులుతారు. ఆ ఒక్కళ్ళతో నువ్వు పోరాడతావు, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు సీఎం అవుతావు, నేను సీఎం గా మేము చూస్తాం. చూద్దాం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పోరాడతారు, ఆ ఒక్కరు ఎవరు, ఓకేనా? ఏ పార్టీ భూస్థాపితం అవుతుంది, ఏ పార్టీ నుంచి సీఎం అవుతారు 2029లో అనేది వేచి చూద్దాం. రజనీ గారు థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ సార్.